మతం పేరిట రాజకీయాలు చేస్తూ ప్రజల మద్దతుతో ఏర్పడిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని ఎంపీ బండి సంజయ్ అనాలోచితంగా మాట్లాడుతున్నారని టీపీసీసీ సభ్యుడు కేడెం లింగంమూర్తి మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బండి సంజయ్పై ఉస్నాబాద్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ శ్రేణులు కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ సభ్యుడు కేడెం లింగంమూర్తి మాట్లాడుతూ ప్రజల విరాళాలతో నిర్మించిన అయోధ్య రామ మందిరం తామే నిర్మించామని గొప్పలు చెప్పుకుంటూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. అయోధ్య రామ మందిరం ప్రతిష్ఠ కార్యక్రమం సరైన పద్ధతిలో జరగడం లేదంటూ స్వయాన పీఠాధిపతులే ఆహ్వానులే తిరస్కరించారన్నారు. స్వయాన హిందూ పీఠాధిపతులు రామ మందిర ప్రతిష్ఠ ఆహ్వానాన్ని తిరస్కరించారని, కాంగ్రెస్ పార్టీ కూడా తిరస్కరిస్తే కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. అయోధ్య రామ మందిరం ప్రతిష్టకు భార్య లేని ప్రధాని మోడీ అర్హుడు కాదని, రాష్ట్రపతితో ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమం చేస్తే బాగుంటుందన్నారు. శిలాన్యాసం చేసాడు, పునాదులు చేసాడు. అప్పుడేమో రాజీవ్ గాంధీ నేనే బాధ్యుడని చెప్పారు. ఇప్పుడు గుడి కట్టే ప్రయత్నం కంప్లీట్ అయిన తర్వాత అది మా క్రెడిట్ అని బీజేపీలు హిందూవాదులు మాట్లాడతారు. ఎంతవరకు కరెక్టు? అసలు రామాలయానికి పునాది వేసిన సమయంలోనే దాంట్లో కొద్దిగా దానికి ఉండే సాంప్రదాయాలు పాటించలేదని చాలామంది అంటారు. అది ప్రధానమంత్రికి భార్య బతుకున్న ఆయనతో లేదు. శ్రీరాముడు లవకుశ సినిమాలు విశ్వమేధ యాగం చేయాలంటే ఆమె అరణ్యవాసంలో సీత ఉంటే ఆమె బంగారు బొమ్మ పెట్టు. మరి అంత పెద్ద గుడి కట్టినప్పుడు నువ్వు చేసే బదులు రాష్ట్రపతితోనో ఎవరైనా భార్య ఉన్నోళ్ళతోనో హిందూ సాంప్రదాయం ప్రకారం చేయించవచ్చు కదా. ఇప్పుడు కూడా నలుగురు పీఠాధిపతులు దాంట్లో అసంపూర్తిగా ఉన్నది. మేము రామంటారు కాదు, పతులే రామంట ఎందుకు చేస్తారు? మళ్ళీ ఎన్నికలు దగ్గర పడ్డాయి. ఆ కేంద్రంలో మళ్ళొకసారి మూడోసారి మోడీ రావాలని దానికోసం చేస్తా ఉన్నారని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనం. ఏదో మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు మన కొత్తగూడు దైవ దర్శనం కోసం ఎంపీ గారు వచ్చి అక్కడ అనాలోచితమైన వ్యాఖ్యలు చేసిండు. ప్రభుత్వం కోల్పోవడం అనేది అయిష్టం కాదు. ప్రజలు ఓట్లేస్తే ఎమ్మెల్యేలు వెళ్తారు, ఎమ్మెల్యేలు ఓట్లేస్తే ముఖ్యమంత్రి అవుతాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని బలం లేకున్నా కూలిపోతానని జ్యోతిష్కుడు కాదు. ఆయన రాష్ట్ర అధ్యక్షునిగా ఉండి ఈ రాష్ట్రంలో ఏం చేసిండు, అసలు ఈ నియోజకవర్గానికి ఏం చేసిండు, అసలు రేపు రాబోయే ఎన్నికల్లో మళ్ళీ గెలవడానికి శ్రీరామచంద్రుని ముంగల పెట్టుకొని అయోధ్య అనేది అది సుప్రీంకోర్టులో పెట్టి దానికి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రజా విరాళాలతోటి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసి కాదు, ఇవాళ శ్రీరామచంద్రుని తలవాలు తీసుకొచ్చిన ఢిల్లీ అయోధ్య నుంచి తీసుకొచ్చినవి కాదు, ఇక్కడనే పట్టుకొని ఇది రాజకీయం కోసానికి ఇదంతా మొత్తం అన్ని పార్టీలకు సంబంధం కలుపుకొని చేసుడు అది కరెక్ట్ కాదు. ఇది రేపు రాబోయే రోజుల్లో మేము మళ్ళీ ఎట్లా గెలవాలి? ఇదివరకు రామ మందిరం అయోధ్య ఇది ఇక్కడ మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. దీన్ని మతాలకు ఇది రామ మందిరం మేము ప్రతిష్టాపన చేస్తామని పూర్తి కాకముందే చెప్పి ఇవాళ దైవ దర్శనం అంటే మేము కూడా హిందువులమే, మేము కూడా మతాలకు అతీతంగా పనిచేసేవాళ్ళమే. కాంగ్రెస్ పార్టీ అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా నువ్వు చేసే పార్టీ అయోధ్యలో నీ ప్రతిష్టాపన కూడా కాంగ్రెస్ పార్టీ రామన్నారంటే నువ్వు చేసేటి అన్ని అక్కర్రాని పనులు అనేది భారతదేశ ప్రజలకే తెలుస్తుంది. పొందాలి కానీ మేము రాబోయే ఎన్నికల్లో మేము ప్రభుత్వాన్ని రేపు ఏర్పాటు చేసుకుంటాం, గెలుతామనే ముచ్చట్లు ఇవన్నీ మాయమాటలు. అనవసరమైన వ్యాఖ్యలు చేసుకుంటా నువ్వు రాజకీయ లబ్ధి కోసానికి చేయడం కరెక్ట్ కాదు. నీకు ప్రజలు కరీంనగర్ ప్రజలు నీకు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ వ్యాఖ్యలు చేసిన దానికి పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఉస్నాబాద్ నియోజకవర్గం నుండి వచ్చి ప్రజలు కుటుంబ సభ్యులు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇవాళ మొన్న 14వ తారీఖు నాడు బండి సంజయ్ గారు ఎంపీ గారు కొత్తకొండ జాతరకు రావడం జరిగింది. వచ్చి అక్కడ జాతర దేవుణ్ణి దర్శించుకొని పోకుండా మన మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న మీద ఒక వ్యాఖ్యలను ఒక మన వీటి కెమెరాల మీద ఒక పేపర్స్ ప్రకటన మీద చేయడం జరిగింది. బండి సంజయ్ గారు మీరు వచ్చి దేవుని దర్శనం చేసుకొని పోతే అయిపోవు, ఇవాళ మా పొన్నమన్న గురించి నువ్వు మాట్లాడడం కరెక్ట్ కాదు. అసలు నువ్వు ఉస్నాబాద్ నుండి కరీంనగర్ నుండి ఎంపీగా గెలిచి ఏమి అభివృద్ధి చేసినావు, ఏం చేసినావు? ఇవాళ కోపన్ బియ్యం తెచ్చి అక్షంతల్లాగా పంచుతుండు అని ప్రభాకర్ అన్న అన్నాడు అని జరగడం జరిగింది అని అంటున్నావు. ప్రభాకర్ అన్న ఏ ప్రెస్లో ఏ పేపర్లో ఏ వార్తల్లో అనడం జరిగిందో అది మాకు చూపించండి.
మేము ప్రభాకర్ అన్న కూడా ఒక దేవుడు భక్తి, ఒక వారానికి 4-5 ఒక్క పొద్దులు ఉంటాడు. ఆయనే నువ్వు నాన్ వెజ్ తినాడు, ఒక ఏజ్ చేయడు. మా మంత్రి మీద నువ్వు అనడం కరెక్ట్ కాదు. అటువంటి ఉంటే నువ్వు ఏదన్నా ముఖాముఖి కూర్చొని చర్చకు రండి, మేడతాం. మీరు ప్రభాకర్ అన్న ఒక మంత్రిగా అనడం సాధ్యం కాదు. ఇవాళ మీ మీద ఒక కంప్లైంట్ సిఐకి ఎస్ఐకి కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరం వచ్చి మీ మీద కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది.